బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. లేడీ సూపర్ స్టార్ నయనతారను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా నయనతార బియాండ్ ద ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ నయన్ని ఇబ్బందుల్లో పడేసింది. ఆల్రెడీ ఈ షో విషయంలో కోర్టు చుట్టూ తిరుగుతున్న నయన్కి సంబంధం లేని విషయాల్లోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నయనతార డాక్యుమెంటరీ ఏ నిమిషాన అనౌన్స్ చేశారో గానీ ఆ షో మొదలైన దగ్గర నుంచి నయన్ కి ఇబ్బందులు తప్పడం లేదు. ముందుగా పెళ్లి వీడియోగా మాత్రమే ప్లాన్ చేసిన తర్వాత పూర్తిగా నయన్ బయోగ్రఫీగా రిలీజ్ అయింది నయనతార బియాండ్ ది ఫెయిరీ టైల్. కానీ తొలి ప్రమోషన్ వీడియో దగ్గర నుంచే వివాదం కూడా మొదలైంది. టీజర్ లో నానుం రౌడీదాన్ సినిమాకు సంబంధించిన షార్ట్స్ వాడటంపై ఆ సినిమా నిర్మాత ధనుష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ధనుష్ నోటీసులు పంపిన తర్వాత కూడా ఆ సినిమా కాంటెంట్ ని వాడటంతో ఓటీటీ సంస్థతో పాటుగా నయనతార మీద 10 కోట్లకి కాపీరైట్ క్లెయిమ్ వేశారు ధనుష్. కొద్ది రోజులుగా చంద్రముఖి మూవీ టీం కూడా నయన్ షో మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు షో నిర్వాహకులు. చంద్రముఖి సినిమా విషయంలో అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాతే ఆ షార్ట్స్ ని షోలో వాడామని క్లారిటీ ఇచ్చారు. అందుకు సంబంధించిన పర్మిషన్ లెటర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆ రూమర్స్ కి చెక్ పడినట్లయింది. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.